మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని మొదలైన ఎంఆర్పీఎస్ ఉద్యమం 1994 జూలై 7న ప్రకాశం జిల్లాలో ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. 2024 జూలై 7కి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడి 30 సంవత్సరాల సందర్భంగా మాదిగల జన జాతరను ఎంఆర్పీఎస్ ఉద్యమ పురిటిగడ్డైన మాదిగల పుణ్యక్షేత్రమైన ఈదిముడులో నిర్వహించాలని చెప్పని నిన్న జరిగిన జాతీయ కమిటీ సమావేశంలో తీర్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకుడు ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాదిగలను మభ్యపెట్టి మోసం చేస్తూ మనువాద కవికిలికి మాదిగలను చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మనువాద కవికిలికి మాదిగలను చేర్చకుండా కాపాడటంతో పాటు 30 ఏళ్లుగా మాదిగలకి చేసిన అన్యాయాన్ని చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడాలని, అదేవిధంగా సాంస్కృతిక విభాగంలో కవులు కళాకారులుగా తమ గలంతోనూ పాటతోనూ మాటతోనూ మాదిగ జాతిని చైతన్యం చేసినటువంటి వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని గౌరవించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలుగా ఈ రోజు మహావృక్షంగా ఎదిగింది. చెట్టు కనపడతా ఉంది, కానీ చెట్టుకు మూలమైనటువంటి తల్లి ఏరులు మాత్రం కనపడకుండా పోతున్నాయి. ఆ ఏరులే ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన గడ్డ మీద పుట్టినటువంటి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు. ఆ వ్యవస్థాపకులు 20 మంది అనుకుంటే ఆ 20 మంది ఈ రోజు సమాజానికి తెలియని పరిస్థితి ఉంది. కానీ ఆ సమాజానికి 20 మందిని తెలియజేయడంతో పాటు రేపు జరగబోయే జనజాతరలో మా రాజకీయ పెద్దలను, మా రాజకీయ మేధావులను అందరినీ కూడా కలుపుకొని భవిష్యత్ ఉద్యమానికి వెళ్లాలని, నిరంతర కవిగిలి నుంచి ఒక నిర్లక్ష్యపు నాయకుడి నుంచి మాదిగ జాతిని కాపాడుకోవడం కోసం ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పని మేము తీర్మానించుకోవడం జరిగింది. దానికోసం రేపు వేదిక జూలై 7 మాదిగల ఉద్యమ పురిటిగడ్డ పుణ్యక్షేత్రమైన ఈదిముడులో నిర్వహిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దానికి ఆంధ్రాలో జరిగే కోటప్పకొండ, తెలంగాణలో జరిగే సమ్మక్క సారక్క జాతరలాగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన గడ్డ మీద మాదిగల జన జాతర నిర్వహిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నాయకత్వ రాష్ట్రాల నుంచి కూడా వర్గీకరణ వాదులను ఏకం చేసుకొని ఈ రోజు జాతికి జరుగుతున్న అన్యాయాన్ని సమాజానికి చెప్పే విధంగా ముందుకెళ్తూ మాదిగ జాతిని మరొక చైతన్యం వైపు నడిపించి ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించుకొని మనువాద కౌగిలికి మోసగాడి మాటలకి మాదిగ జాతిని బలి కాకుండా కాపాడుకోవడం కోసం మా వంతు ప్రయత్నం ఏం చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. దానికోసమే రేపు జరిగే 30 సంవత్సరాల తర్వాత మాదిగలము పురోగమించామని చర్చ పెట్టుకుంటే మాదిగాని చెప్పుకుంటున్నామే తప్పనించి వర్గీకరణ లక్ష్యాన్ని చేరలేకపోయాం. సంక్షేమ రంగాల్లోనూ, ఆర్థిక రంగాల్లోనూ, రాజకీయ రంగాల్లోనూ మాదిగలు వెనకబడ్డామే కానీ ఒక్కడుగు ముందుకేసిన సందర్భం సుశంకర కనబట్టలేదు. కనుక మాదిగలని సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు, రాజకీయ రంగాల్లో మా వాటా వైపు వర్గీకరణతో పాటు సాధించుకునే విధంగా ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించడం కోసం మేము రంగం సిద్ధం చేసుకుంటున్నాం. దానికోసమే రేపు 30 ఏళ్ల మోసాన్ని తిప్పికొడుతూ 30 ఏళ్లుగా జాతికి చేసినటువంటి నాయకుడి పేరు మీద జాతికి చేసినటువంటి మోసాన్ని కూడా తిప్పికొట్టుకుంటూ విష కవిగిలి నుంచి మాదిగ జాతిని కబంధాస్తాల నుంచి కాపాడుకోవడం కోసం మా వద్ద ప్రయత్నం చేస్తాం. దానికోసం అన్ని రాష్ట్రాల్లో ఉండబడినటువంటి వర్గీకరణ వాదులనే స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎక్కడ పుట్టింది? ఈదుముడి గడ్డ మీద పుట్టింది. ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రకాశంలో ఈదుముడి గడ్డ మీద పుట్టింది. కానీ ఈ రోజు ఒక దుర్మార్గుడు చరిత్రను వక్రీకరించి చిత్రీకరించాలని కుట్రలు చేస్తా ఉన్నాడు. ఉద్యమం పుట్టిన గడ్డ ఈదుముడి, కానీ ఆ గడ్డ మీద ఒకనాడు మాదిగలకి పుణ్యక్షేత్రం అని మాట్లాడాడు. మక్కా ముస్లింలకు మక్కాలాగా, హిందువులకు తిరుపతి లాగా, లేదంటే క్రైస్తవులకు జెరూసలేం లాగైతే మాదిగలకు ఇదుముడి పుణ్యక్షేత్రం అని చెప్పని మాట్లాడిన మాటలను పక్కన పెట్టి ఈ రోజు తన స్వార్థం కోసం, తన స్వార్థ ప్రయోజనం కోసం, ఒక వ్యక్తిగత ప్రాబల్యం కోసం లక్షలాది మంది కార్యకర్తల శ్రమతో నిర్మితమైన ఉద్యమాన్ని తన ఒక్కడి కోటాలు వేసుకుని తన ఒక్కడే నాయకుడు అనే విధంగా అహంకారపూర్తిగా హురిస్తున్నటువంటి ఆ అహంకారాన్ని తిప్పికొట్టడంతో పాటు జాతిని అప్రమత్తం చేసి మరొకసారి ఒక ప్రజాస్వామిక నూతన ఉద్యమం వైపు నిర్మించడం కోసం సిద్ధం చేస్తా ఉన్నాం. దానికోసమే ఏ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈదుముడిలో ఏర్పడిందో అదే ఈదుముడి గడ్డ మీద 30 సంవత్సరాల తర్వాత ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమానికి పులికేయడానికి సిద్ధపడుతున్నాం. కనుక ఈ రాష్ట్రం నుండి ఆంధ్రతో పాటు తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నాయకత్వ రాష్ట్రాల నుంచి కూడా యావత్తు నాయకత్వం తల్లి పాత్ర పోషించిన ఇదుముడిని గౌరవించడానికి, ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన గడ్డని గౌరవించడానికి కూడా లక్షలాదిగా తరలి రావాలని, మాదిగ జనజాతరలో పాల్గొనాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.